ముందుగా రైతన్నలందరికీ న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున నమస్కారం. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా మడపల్లి మండలం బూచనపల్లి గ్రామంలో గత 8 సంవత్సరాలుగా పౌల్ట్రీ ఫామ్ ను విజయవంతంగా రన్ చేస్తున్నటువంటి కృష్ణారెడ్డి అన్నగారి యొక్క పౌల్ట్రీ ఫామ్ లో మనము ఉన్నాం. ప్రస్తుతం అన్నగారు గత 8 సంవత్సరాలుగా ఈ యొక్క పౌల్ట్రీ ఫామ్ ను విజయవంతంగా రన్ చేస్తున్నారు. ఈ యొక్క పౌల్ట్రీ ఫామ్ అన్నగారు రన్ చేయడానికి ఎంత సమయం పట్టింది, ఏ విధంగా ఈ యొక్క పౌల్ట్రీ ఫామ్ ముందుకు తీసుకెళ్తున్నాడు, దీనికి ఎంత పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది అనే పూర్తి వివరాలను కృష్ణారెడ్డి అన్న గారికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము కృష్ణారెడ్డి గారి అన్నగారి యొక్క పౌల్ట్రీ ఫామ్ కు అందుబాటులో ఉన్నాం. ఇక్కడ అందుబాటులో మనకు అన్నగారు కూడా ఉన్నారు. అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి పౌల్ట్రీ ఫామ్ మీరు రన్ చేస్తున్నారు? మనం 8 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఏ విధంగా అసలు పౌల్ట్రీ ఫామ్ రన్ చేసారు? ఇక ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు మనం కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ అందరూ ఏం చేయాలని తోచక ఏదన్నా ఒక బిజినెస్ చేయాలని అనుకున్నా. అప్పట్లోనే ఇప్పుడు మరి నాకు తెలిసిన ఫ్రెండ్స్ త్రూలో మనం ఈ బిజినెస్ ఎట్లుంటది అని చెప్పేసి వాళ్ళని విజిట్ చేయడం జరిగింది. ఇట్లా ఉందా అని చెప్పేస్తే మనం గిట సరే అని చెప్పేసి ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేసి 8 ఇయర్స్ అవుతుందంట. 8 ఇయర్స్ అయితే ఓకే. దీన్ని ఏ విధంగా ఫస్ట్ కొత్తగా వేసుకున్న వాళ్ళకి మనకు ఉపయోగం ఉంటుంది కాబట్టి ఏ విధంగా అసలు పౌల్ట్రీ ఫామ్ వేసుకోవాలి, దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది? దాదాపుగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే 25 నుంచి 30 లక్షలు పెట్టాలి. మనం ఈజీగా అప్పుడు 18-20 లక్షలు మనం పెట్టేసినాం. అంటే అప్పుడు 8 ఇయర్స్ బ్యాక్ రేటు తక్కువ ఉండే కాబట్టి లేబర్ చార్జెస్ తక్కువ ఉండే, స్క్రాప్ లో మనం కొద్దిగా మెటీరియల్ తెచ్చినాము. ఇంకోటి ఏంటంటే వెల్డర్ చార్జెస్ గానీ, కూలీల చార్జెస్ గానీ 8 ఇయర్స్ బ్యాక్ తక్కువ ఉండే, స్టీల్ రేట్ గానీ చాలా తక్కువ. అప్పటికే మీరు 18 lakhs వరకు పెట్టినాము. ఇప్పుడు మనం ఈజీగా పెట్టాలంటే 10,000 షెడ్ పెట్టాలంటే ఈజీగా 30 lakhs. అంటే ఇప్పుడు మొత్తం షెడ్ యొక్క కెపాసిటీ ఎంత? 10,000 కెపాసిటీ. 10,000 కెపాసిటీ షెడ్ ఉంది. సరే, ప్రజెంట్ జనరేషన్ లో ఇలాంటి షెడ్ వేసుకోవాలంటే మినిమం 30 లక్షలు దాకా పెట్టాలి. మనకు బ్యాచ్ రాకముందు నుంచి షెడ్ ఏ విధంగా క్లీన్ చేయాలి, దీనికి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చెప్పండి. మనము షెడ్ ఫస్ట్ బ్యాచ్ అయితే మనం ఏం చేసుకోవాలి, మొత్తం సీలింగ్ కట్టేసుకోవాలి. సీలింగ్ అంటే ఒక వన్ సైడ్ బ్లూడింగ్ రౌండ్ అప్ బ్లూడింగ్ లో టెస్ట్ చేసుకొని మనం దాంట్లో పొట్టు పోసుకొని న్యూస్ పేపర్ కింద వేసేసి పేపర్ ఫీడింగ్ అనేది ఒకటి ఉంటది. కోడి పిల్లలు ఎప్పుడైతే వస్తే మనం ఇట్లా కింద మొత్తం పేపర్ వేసేసి ఈ టైపు దాన వేసేస్తాం. ఇప్పుడు వచ్చేసి కోడిపిల్ల ఏం చేస్తుంది అంటే ఇట్లా వచ్చేసి అందులో తినుకుంటా ఉంటది. మీద తినకుండా కిందనే తింటది. అందులో అలవాటైపోయింది కాబట్టి ఇప్పుడు అలవాటైంది కాబట్టి అక్కడ భయపడుతుంది కాబట్టి అక్కడ తినట్టు. దాని అనేది ఏ రకంగా వేస్తారు? దీనికి ఎన్ని రకాల దాని ఉంటది మనకి? దానిలో వచ్చేసి ఫ్రీ స్టార్టర్ ఫినిషర్ 3 రకాలుగా ఉంటది. 3 రకాల దాని ఉంటది. అంటే ఇప్పుడు మనం వేసేది ఫస్ట్ రకం ఫ్రీ స్టార్టర్ అని చెప్పేసి సన్నగా ఉంటది. ఫ్రీ స్టార్టర్ ఎట్లుంటది అంటే సేమ్ రవ అంటే ఇప్పుడు అదే ఇలా ఉంటాయి మొత్తం కిందికి వెళ్ళి. ఇది వచ్చేసి ఇది ఇప్పుడు చాలా మంది దీన్ని ఏం చేస్తారంటే ఇది ఫ్రీ స్టార్టర్ అంటే ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో దానా ఎన్ని రోజుల వరకు వేయాల్సి వస్తుంది? 10 రోజుల వరకు. 10 రోజుల తర్వాత స్టార్టర్ వచ్చేసి 20 రోజుల వరకు. 20 రోజులు వేయాల్సి వస్తుంది. ఫినిషర్ వచ్చేసి 45 days. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇది కొంచెం గ్రోత్ బాడీ ఇంప్రూవ్ కాందాడు ఈ స్టేజ్ లో పెట్టేస్తాం. ఈ స్టేజ్ ఇంప్రూవ్ కాందాడు మళ్ళీ వచ్చేసి ఈ స్టేజ్ కి వచ్చేస్తాం. ఇప్పుడు ఈ స్టేజ్ పెట్టేస్తాం. అంటే ఇట్లా అంటే ఎన్ని రోజులకు టైం పడుతుంది మనకి ఇట్లా చేంజ్ చేసి 4-5 days. 4-5 days వన్ డే ఈ స్టేజ్ లో వితౌట్ స్టాండ్ ఉంటుంది. తర్వాత సెకండ్ డే థర్డ్ డే ఉల్టా స్టాండ్ ఉంటుంది. తర్వాత ఫుల్ స్టాండ్ పెట్టేస్తాం. బ్యాచ్ మొత్తం రన్ చేస్తుంటాం కదా. ఈ కోళ్ళకి అనేది దానా ఏ టైం లో ఇస్తారు? అంటే సపరేట్ టైం ఏమైనా ఉంటుందా? మనము వింటర్ లో అయితే ఏ టైం లో వేసుకోవచ్చు. సమ్మర్ లో గిట వాతావరణం చేంజ్ అవుతుంటది. ఎందుకంటే ఎండలు ఏ టైం లో కొడితే తెలియదు. ఎప్పుడైతే మనం హీట్ ఉన్నప్పుడు మనం గిట తింటే మన బాడీలో హీట్ అయితే ఎప్పుడైతే పెరుగుతుందో సో అవిట గిట అంతే. హీట్ ఎప్పుడైతే ఈ టైంలో ఉన్నప్పుడు అవి గిట దాన తిన్నాయి అనుకో హీట్ మొటాలిటీ అవుతుంది. డిహైడ్రేషన్ కాక డిహైడ్రేషన్ మొటాలిటీ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడున్న వాతావరణం ఈ టైంలో ఈ సమ్మర్ లో ఉన్నది కాబట్టి మనం సాయంత్రం 6 గంటలకు వేసుకుంటాం డైలీ. ఇప్పుడు డైలీ ఓన్లీ వన్ టైం వేస్తాను. వన్ టైం సాయంత్రం 6 గంటలకు వేస్తే మళ్ళీ రేపు ఈ టైం వరకు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు 6 చిన్న ఉన్నాయి కాబట్టి నువ్వు వన్ టైం వేస్తున్నావు. ఒక 10 days 15 days అయిన తర్వాత ఎన్నిసార్లు వేస్తాం మనం? అది ఒకసారి. ఎందుకంటే చిన్నగా ఉన్నది కాబట్టి వన్ టైం, తక్కువ తింటది కాబట్టి చిన్న ఫీడర్. అది టర్బో ఫీడర్, చిక్ ఫీడర్ అంటారు. దీని వచ్చేసి మాన్యువల్ ఫీడర్. 8 kg వస్తుంది ఒక ఫీడర్. 8 కిలోలు పడుతుంది దాంట్లో. అట్లాంటివి మనకు దాదాపుగా 200 ఉంటాయి. దాదాపుగా మనం ఏం చేస్తాం 20 నుంచి 30 సంచుల దానా వస్తాం డైలీ. 30 సంచుల దానా వేస్తారు. దానా వచ్చేస్తాం. ఏ టైంలో వేస్తారు మనకి? ఓన్లీ నైట్ టైం లోనే, సాయంత్రం టైం వేస్తారు. ఇప్పుడు డైలీ మనకు ఇన్ని 9,000 కోళ్ళు ఉన్నాయి కదా,
పైన కింద మొత్తం పొట్టుతో ఉంది. ఇది మొత్తం దాని ఏమంటారు పూల ఎరువు కావడం అదంతా వేయడం వల్ల అవి లిటర్ చేస్తాయి కాబట్టి లిటర్ చేస్తాయి చేస్తారు? కాబట్టి మోషన్ చేస్తాయి కాబట్టి ఉమ్, దట్ నేమ్ చేయాలి. ఇప్పుడు పైన ఉంది, ఇప్పుడు ఇది ఉంది, ఓకే ఇట్లా దున్నడం వల్ల కిందికి వెళ్ళిపోతుంది. ఓకే కిందికి వెళ్ళిపోయి అది ఉన్నది మొత్తం నీట్ గా అయిపోతుంది. ఇప్పుడు ఓకే మిక్స్ ఓకే అయిపోయింది కాబట్టి మొత్తం దీంట్లో ఉన్న ఏపైతే అమోనియా ఉంటుందో బయటకి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే ఇది చేసిన లిటర్ గిట అడుగు ఓకే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఓకే ఫ్రెష్ పొట్టు వచ్చేస్తుంది. మళ్ళీ ఓకే రేపు ఏం చేస్తాము, దీన్ని అడుగు చేసేస్తాం. ఓకే అడుగు చేసినప్పుడు లిటర్ అనేది అడుగు వెళ్ళిపోతుంది. అది అడిగి ఎరువు తయారైతుంది. ఓకే ఓకే అది వచ్చేసి ఇట్లా ఎప్పుడైతే కిందికి మీదకి అవుతుందో ఎరువు తయారైపోతుంది. ఓకే ఇది ఎన్ని ఇది రోజులు అనేది ఫ్రీగా ఉంటుంది. ఎన్ని రోజుల తర్వాత ఇది చేంజ్ చేస్తారన్న మొత్తం దీన్ని వచ్చేసి లాస్ట్ బడ్స్ పోయిన ఎంబడే 45 డేస్ తర్వాత 45 days లో అంటే ఇది ఇట్లా దున్నడం అనేది డే బై డే చేస్తారా లేకపోతే డైలీ చేస్తాం. డైలీ డైలీ ఓకే ఇప్పుడు మన ఏ కంపెనీతో టైఅప్ అయ్యారు, దీన్ని ఎలా రన్ చేస్తున్నారు అసలు? మనం వచ్చేసి స్టార్టింగ్ లో సుగునాకు అగ్రిమెంట్ ఇచ్చేసినాం. అంటే మీరు స్టార్టింగ్ పెట్టినప్పుడు సుగ్నా స్టార్టింగ్ పెట్టినప్పుడు సుగునాకు అగ్రిమెంట్ ఇచ్చేసినాం. ఓకే ఒక 5 years వరకు సుగునా రన్ చేసినాం. 3 years నుంచి వెన్కాబ్లోకి వచ్చేసినాం. ఓకే దీన్ని పౌల్ట్రీ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్న? అది పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది? పెట్టుబడి అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అంటే మనం ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే 10 years వరకు 1 రూపీ పెట్టాల్సిన అవసరం. Okay. నార్మల్ చిన్న చిన్న వాచర్స్ గానీ అవి కానీ చిన్నది ఉంటుంది. మైనర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. ఓకే ఇప్పుడు కంపెనీకి ఒక కంపెనీ మనం టైప్ అయినాం అనుకోండి అన్న, సుగ్నా Okay. కానీ వాసవి కానీ వెంటాప్ కానీ కంపెనీ టైప్ అయినాం. Hmm. టైప్ అయిన తర్వాత వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? మనకు వచ్చేసి వాళ్ళు చిక్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఫీడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఓకే మెడిసిన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మెడిసిన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డే బై డే విజిట్ చేస్తాడు. చిక్కు హెల్తీగా ఉందా లేదా, ఓకే ఏదైనా డిసీజ్ అటాక్ అయిందా, ఓకే ఈ రోజు ఎన్ని చిక్స్ 9,000 చిక్స్ వచ్చినాయి, ఓకే దాంట్లో ఎన్ని మొటాలిటీ పోయినాయి, అవి Okay. ఎందుకు పోయినాయి అని సూపర్వైజర్ డే బై డే విజిట్ చేస్తారు. అంటే కంపెనీ వాళ్ళు డే బై డే ఇక్కడ వచ్చి విజిట్ చేస్తారు. సూపర్వైజర్ ఉంటాడు. ఆ సూపర్వైజర్ ఓకే డే బై డే వచ్చి ఓకే మనం ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఒక బ్యాచ్ మన దగ్గరకు వచ్చిందన్న, వచ్చినప్పటి నుంచి ఎంత టైం పడుతుంది మనకు గ్రోత్ అప్ రావడానికి? మనకు 45 days పడుతుంది. 45 డేస్ పడుతుంది. 45 days పడుతుంది. ఓకే 45 డేస్ పడ్డప్పుడు మన స్టార్టింగ్ లో చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మనకు వచ్చే చిక్కు చాలా చిన్నగా ఉంటాయి కదా. చిక్కు చాలా సెన్సిటివ్. ఓకే సెన్సిటివ్ ఏ విధంగా అంటే అదర్ బయట పర్సన్స్ ఎవరు రావద్దు. ఓకే ఇంకోటి మనం గిట్ట అటు ఇటు తిరిగి డైరెక్ట్ గా షెడ్ లోపలికి రావద్దు. ఓకే ఏదైనా షెడ్ పైన చిన్న బ్యాక్టీరియా ఉన్నా ఓకే ఒక్క చిన్న బ్యాక్టీరియాతోని కోడి పిల్లకి అనేది తట్టుకోలేదు. అది ఓకే హ్యూమినిటీ పవర్ చిన్న ఉన్నప్పుడు చాలా తక్కువ ఉంటుంది. ఓకే ఓకే ఆ హ్యూమినిటీ పవర్ పెట్టుకోవాలంటే మనము కొన్ని మెడిసిన్స్ అనేవి ఉంటాయి. ఓకే ఇది వచ్చేసి జంటా మెడిసిన్. ఓకే దీని కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ 250 ఉంటుంది. ఓకే ఓకే రైట్ జంటా మెడిసిన్ అని చెప్పేసి జంటా మెడిసిన్. ఓకే దీనికి ఇది వచ్చేసి మనం ఇంజెక్షన్ త్రూ లో కొడతాం. దీంట్లో ఎన్ఎస్ కలిపేసేసి ఓకే ఒక 10 బాటిల్, ఓకే ఒక్క బాటిల్ 1000 కోళ్ళకి వస్తుంది. ఒక బాటిల్ 1000 కోళ్ళకి వస్తుంది. దీంట్లో ఎన్ఎస్ మిక్స్ చేసి కొడతాం. డైరెక్ట్ గా కొట్టేస్తే డోస్ ఎక్కువ అయిపోతుంది. సో మనము డోస్ ఎక్కువ కాకుండా ఎన్ఎస్ కలపాలి. దీంట్లో 0.1 0.2 అనేది గిట్ట ఉంటది. ఓకే ఓకే ఇది ఇప్పుడు దీని వల్ల జనాలకి ఏమన్నా ఎలాంటి నష్టం ఎఫెక్ట్ ఉంటుందా? ఉండదు. చాలా Okay. మంది ఏమనుకుంటారు అంటే కోడికి ఇట్లాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మీరు ఇంజక్షన్లు ఇచ్చి పెంచడం అనేది చాలా మంది నాకిట అంటుంటారు. ఓకే సో నేను చాలా మందికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను కదా. అవునవును సో ఈ జంటా మెడిసిన్ అనేది హ్యూమినిటీ పవర్ పెరగడానికి. అంటే ఈ- కోళ్ళకి immunity power హ్యూమినిటీ పెరగడానికి. పవర్ మనం నార్మల్ గా ఫీవర్ వచ్చినా జంటా మెడిసిన్ మనకి ఇచ్చేస్తారు. ఓకే ఓకే మీరు హాస్పిటల్కి వెళ్ళి చాలా జంటా- మంది హాస్పిటల్లో చూడండి చిన్న బాటిల్లో ఉంటది. అది ఉమ్, 1 ml 2 ml ఉంటది. ఓకే ఓకే సో మనకు ఎక్కువ స్టేజ్ లో ఉన్నది కాబట్టి మనం ఈ బాటిల్ తీసుకురావాల్సి వచ్చింది. ఓకే ఓకే క్యాజువల్ గా జనాలు మనం ప్రస్తుతం బయట చూస్తుంటాం. జనాలు ఏమనుకుంటారంటే ఎప్పుడైతే కోళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి పెంచుతుంటారు అనే ఒక అపోహ ఉంటది. నార్మల్ గా ఈ జెంటామెసిన్ అనేది కోళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అవి యాక్టివ్ ఉండదు కాబట్టి అవి మంచి ఫీడింగ్ తినాలి కాబట్టి ఈ యొక్క ఇంజెక్షన్ ఇస్తారన్నమాట. ఇది నార్మల్ గా మనం హాస్పిటల్కి వెళ్తే కూడా జనాలకు కూడా మనకు నార్మల్ గా ఇచ్చే ఇంజెక్షన్ కూడా ఇది ఉంటది కాబట్టి దీనివల్ల అంత నష్టం ఏం జరగదు అన్నమాట. అన్న ఇప్పుడు ఇది కాకుండా ఇంకా ఉన్న ఫస్ట్ ఒక 1 వీక్ అనేది చాలా సెన్సిటివ్ Sensitive. ఉంటది. Mm. దాన్ని అప్పుడు ఆ 1 వీక్ లో చిక్స్ ఏ విధంగా కాపాడుకుంటారు, ఎట్లా ప్రొటెక్షన్ చేస్తారు మీరు? చిక్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బెల్లం ఓకే యాంటీబయాటిక్. ఓకే బెల్లం ఓకే బెల్లం అనేది యాంటీబయాటిక్. బాడీలో ఎప్పుడైతే బ్యాక్టీరియా గానీ కొంచెం ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా కానీ యాంటీబయాటిక్ ఇస్తాం కాబట్టి బెల్లం అనేది యాంటీబయాటిక్. ఓకే దాంట్లో ఇచ్చేసినప్పుడు దానికి ఏమైతే లిటర్ రూపంలో పోతుంది. మనం వాటర్ లో కలిపి బెల్లం వేయడం వల్ల అది లిటర్ రూపంలో మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఓకే ఓకే లోపల బాడీలో ఏదైనా కల్మషము ఓకే యోక్ అనేది ఉంటది ఒకటి, ఓకే అది బయటకు వెళ్ళిపోతుంది. ఓకే దాంతో పాటు మనకు లెగ్ వీక్స్ అనేది ఉంటుంది. Okay. దీంట్లో మేజర్ Okay. ప్రాబ్లం ఏంటంటే లెగ్ వీక్స్. ఓకే కాల్షియం ప్రాబ్లం కాల్షియం లోపం ఎప్పుడైతే ఉంటుందో ఓకే అప్పుడు మనము లెగ్ వీక్స్ అవుతాయి. ఓకే మనం దానికి సరిపడే మెడిసిన్ ఇవ్వాలంటే ఆ న్యూరోబిన్ టాబ్లెట్లు, ఆ టాబ్లెట్ ఓకే న్యూరోబిన్ టాబ్లెట్ ఇది మనుషుల్లో వాడే టాబ్లెట్స్. ఓకే మనం నేను తీసుకొచ్చింది గిట
మన నార్మల్ మెడికల్ షాప్ లో ఓకే మెడికల్ షాప్ ఇవి ఎందుకోసం యూజ్ చేస్తావు దీన్ని? ఇవి వచ్చేసి కాల్షియం 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 ఈ కాల్షియం టాబ్లెట్ ఎప్పుడైతే మనం వేస్తామో ఎనర్జీ లెవెల్స్ తగ్గిన వాళ్ళకి గిట్ట ఈ టాబ్లెట్ ఇవ్వచ్చు, మనుషులకి గిట్ట ఇవ్వచ్చు. అంటే ఎనర్జీ లెవెల్ ఎప్పుడైతే తగ్గిపోతుంది బూస్ట్ టైప్. ఓకే బూస్ట్ ఎనర్జీ లోపం ఉన్న వాళ్ళకి ఈ కాల్షియం ప్రాబ్లం ఏమైతే ఉంటుందో పెయిన్స్ అని అట్లా వచ్చినప్పుడు ఏదంటే కాల్షియం ప్రాబ్లం ఉంటది కాబట్టి ఇటు ఎప్పుడైతే ఇస్తామో ఆ ఉన్నదాన్ని ఉన్న కోడి మాత్రం హెల్తీగా అయిపోతుంది. ఓకే కాల్షియం దానికి ఎందుకంటే కోడిది ఏంటంటే బాడీ ఎక్కువ ఉంటది, ఓకే లెగ్స్ అనేవి తక్కువ సైజ్ లో ఉంటాయి కాబట్టి అది ఎప్పుడైనా బాడీ వెయిట్ అయినా కొద్ది కింద కూర్చొని అదే అలవాటు అయ్యి కాల్షియం లోపం వచ్చేస్తుంది. ఆ లోపం రాదంటే లెగ్స్ గట్టిగా కావాలి. లెగ్స్ గట్టిగా కావాలంటే ఏం చేయాలి? ఈ టాబ్లెట్స్ డైరెక్ట్ ఏ విధంగా డ్రింకర్ లో ఇస్తాం. అంటే దీన్ని వాటర్ లో మిక్స్ చేసి డ్రింకర్ లో ఇచ్చేస్తాం. ఓకే 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 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఓకే ఇట్లా ఇచ్చేస్తాం. అది కరిగి 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 మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఆ స్ప్రెడ్ అయిపోయి ఏం చేస్తుంది, మంచిగా క్లీన్ అయిపోయి మొత్తం తాగేస్తుంటది. వాటర్ డైలీ ఎన్నిసార్లు దానికి ఇడిచి పెడతారు మనకు? దీంట్లో వచ్చేసి మేజర్ ఏంటంటే వాటర్. ఓకే వాటర్ దీంట్లో ఏదైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో డిసీజ్ 99% అరికట్టవచ్చు. అంటే వాటర్ పర్ఫార్మెన్స్ మంచిగా వాటర్ లో 2-3 రకాలుగా ఉంటాయి. పిహెచ్ లెవెల్స్ నా దాని 9 ఉంది. యాక్చువల్ గా 6 ఉండాలి, 5-6 ఉండాలి. మనం సో మెడిసిన్ ఇస్తాం దానికి. మెడిసిన్ ఏంటంటే ఎస్టిక్ యాసిడ్ 1000 లీటర్ల వరకు 300 ml చొప్పున ఇచ్చేస్తాం. ఎస్టిక్ యాసిడ్ అనేసి ఇది ఇచ్చేస్తాం. అంటే దీన్ని పిహెచ్ తగ్గించేస్తుంది. అంటే వాటర్ లో రకాలు ఉంటాయి, సన్న రకం, దొడ్డు రకం. ఇంకోటి మన వాటర్ ఎప్పుడన్నా చేసినప్పుడు మనకి ఇప్పుడు ఉన్నప్పుడు తెల్ల పొరల టైప్ వస్తుంది. అవును, ఇప్పుడు వాటర్ ఇట్లా వస్తుంటాయి గిట మనకు నార్మల్ గా ఇప్పుడు మనం డ్రింకర్ చూస్తే ఒకటి పాతది డ్రింకర్ తీసుకురాపు దానికి తెల్లగా ఇట్లా తెల్ల పొర అయింది. సో అట్లా అది కాకుండా తగ్గించడానికి ఇది వాడతాం. ఓకే, మీరు వాటర్ పిహెచ్ అనేది ఎక్కువ తక్కువ ఉన్నది మీరు ఎట్లా చూస్తారు? మేము అవి మిషన్స్ ఉంటాయి, మిషన్ అనేది దానికి గేజ్ వస్తుంటాయి. ఇది కాదు, ఇప్పుడు మనం ఇట్లాంటి డ్రింకర్ ఉందా, ఇక ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఏంది, ఇది ఆల్రెడీ ఇట్లా అయిపోతుంది. ఇది అనేది దీన్ని పిహెచ్ లెవెల్స్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఇంతకు ముందు టాబ్లెట్ వేసినాం కదా, ఎల్లో కలర్ అయిపోయినాయి వాటర్ మొత్తం, అది తాగేసి దానికి ఎనర్జీ ఇచ్చేస్తుంది. ఓకే ఓకే రైట్, కలర్ చేంజ్ అయినాయి కదా. ఓకే, అది కరిగి అట్లా ఇది వాటర్ పిహెచ్ తగ్గించడం కోసం ఇప్పుడు మన దగ్గర 9 ఉంది, మనం ఇప్పుడు 6 కావాలి. 6 రావాలంటే దీంట్లో మనం ఎప్పుడైతే పిహెచ్ లెవెల్ ఎంత ఎక్కువ ఉంటుందో శానిటైజర్ అంత ఎక్కువ వాడాల్సి వస్తుంది. మనతో 9 ఉంది. కొన్ని ప్లేస్లలో ఎట్లుంటది 11 వరకు గిట్ ఉంటది. సో మనకి ఈ కోడికి కావాల్సిన పిహెచ్ ఏంటంటే 5 to 6 ఉండాలి. 5 to 6 ఉండాలంటే మనం ఈ శానిటైజర్ కంపల్సరీ వాడాలి. దీంట్లో ఏదో బ్యాక్టీరియా ఏదో ఉండదు, దీంట్లో వాటర్ లెవెల్ పిహెచ్ తగ్గించడం కోసం యూజ్ చేస్తారు. ఈ వాటర్ మనం వేసుకొని మనం గిట్ట తాగొచ్చు, వాటర్ లో వేసుకొని. రైట్, వాటర్ పిహెచ్ తగ్గించడం కోసం సపరేట్ గా పిహెచ్ లెవెల్ మళ్ళీ వాటర్ లో అది హార్డ్ గా ఉంటది. అది నార్మల్ గా ఇది వేయకపోతే వాటర్ అనేది హార్డ్ ఉంటది. ఇది వేసినట్లుంటే ఈ వాటర్ అనేది స్వీట్ గా అయిపోతుంది. ఇది వచ్చేసి టాబ్లెట్. ఇది వచ్చేసి ఇన్నోక్లిన్ టాబ్లెట్. దీన్ని ఎందుకోసం? ఇన్నోక్లిన్ టాబ్లెట్ అంటే సన్న సన్న పురుగులు అయితే ఉంటాయి. ఎందుకంటారు? మన వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉన్నప్పుడు దీంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది చంపేసుకుంటది. ఇప్పుడు మనం దాదాపు ఒక 10 years బ్యాక్ మన ఊర్లలో వర్షాకాలం వస్తుందంటే బావులలో వాటర్ తాగుతుంటాయి కాబట్టి బ్లీచింగ్ కలిపి ఇచ్చేస్తారు. ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది ఇది లైట్ గా మనం ఇప్పుడు 1000 లీటర్ల వరకు 2 నుంచి 3 టాబ్లెట్లు వేసుకుంటాం. 1000 లీటర్లు బ్యాక్టీరియా చంపేస్తుంది కోసం ఫ్రెష్ వాటర్ టాబ్లెట్ యూజ్ చేస్తాం. ఈ మెడిసిన్ ఉంది ఏపావెల్ అనేది లివర్ టానిక్. దేనికోసం యూజ్ చేస్తుంది? ఇప్పుడు ఏదైనా లివర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటే కోళ్ళకి మధ్యలో లివర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ లివర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే హేపావెల్ లీఫ్ 52 అట్లా ఉంటాయి మన దగ్గర. అది అన్నప్పుడు మనం ఇది వెనక వాడుతున్నాం కాబట్టి వెనకాలో హేపావెల్ అని ఉంది. నార్మల్ గా ఏం చేస్తామంటే మనం లీఫ్ 52 వాడతాం. చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా పెట్టేసి ఇట్లా నార్మల్ ఇడిచేస్తారు. సో అప్పుడు ఏమైతుంది, దీని కింద కానీ చిక్కువ ఏమైతుంది, ఈ టెంపరేచర్ తట్టుకోలేక ఇక్కడే డెడ్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే సింపుల్ గా 3 రకాలుగా పెట్టేసుకున్నాం అనుకో,
ఇక్కడ వచ్చేసి త్రిభుజాకారం ఎప్పుడైతే పెట్టుకుంటామో మనకు వచ్చేసి ఇండ్లకు కోడిపిల్ల పోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటది. దీని ఇట్లా పెట్టేసిన తర్వాత హీట్ ఇస్తారు. దీంట్లో పెట్టేసి బొగ్గులను హీట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు కొన్ని బొగ్గులు గరం చేసి వేడి చేసిన బొగ్గులను లేసేసినాం అనుకో, నార్మల్ గా అన్ని బొగ్గులు హీట్ అయ్యి దీంట్లోకి వెళ్ళి ఈ సైడ్ లకి వెళ్ళి హీట్ ఇట్లా ఇచ్చేస్తుంది. హీట్ వచ్చేస్తుంది. వాతావరణము తక్కువ కూల్ వాతావరణం ఎట్లయితే ఉంటుందో దాన్ని బట్టి చేసుకుంటాం. టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని అనుకో ఒక పార్టీషన్ లో 2 పెడతాం. నార్మల్ గా చలి తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ చలి తక్కువ ఉంటది కాబట్టి ఒకటే పెడతాం. ఒక పార్టీషన్ ఒకటి పెడతాం. అంటే మనకు దాదాపు 1000 పిల్లలకు ఒక కుండ పెడతాం. మనం 1000 పిల్లలకు ఒక కుండ పెట్టేస్తాం. ఇప్పుడు మన దగ్గర 9000 కోడి పిల్లలు వచ్చినాయి కాబట్టి 9 కుండలు పెడతాం. ఇట్లాంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కుండ. ఒకవేళ చలి ఎక్కువ అనుకో ఒక బ్లూడింగ్ లో 2 కుండలు పెడతాం. ఇప్పుడు ఈ మొత్తం ఫామ్ అనేది ఒకరి వల్ల చేయడం ఇంపాసిబుల్. అవును, వాళ్ళకి ఎక్కువ హెవీ వర్క్ ఉంటది. అవునా, మీరు ఏ విధంగా చేస్తారు? మనం వచ్చేసి ఇంతకు ముందు ఏమో మాన్యువల్ ఉండే వాటర్ డ్రింకింగ్ సిస్టమ్. మాన్యువల్ అంటే ఇప్పుడు ఇది మాన్యువల్ అంటే ఇది. దీన్ని ఏం చేస్తారా అంటే దీన్ని డైలీ 2-3 టైమ్స్ కడగాలి. ఇది 2-3 టైమ్స్ కడగాల్సి వస్తది. అట్లా అన్నప్పుడు మనకి ఏమైతుంది, లేబర్ అనేది వర్క్ ఎక్కువ అయిపోతుంది. 2-3 టైమ్స్ దీనికి మినిమం 1 అవర్ పోతుంది. ఒక ఈడికెళ్ళి ఆడ వరకు కడగాలంటే 1 అవర్ పోతుంది. 3 అవర్స్ టైం వేస్ట్ పోతుంది. సో మనం ఏం చేసినాం, కొత్త టెక్నాలజీ తీసుకొని నెప్పల్ సిస్టమ్ చేసినాం. ఇదేమో డ్రింకర్ సిస్టమ్ అంటారు, ఇది నెప్పల్ సిస్టమ్ అంటారు. నెప్పల్ సిస్టమ్ లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే వాటర్ అనేది డస్ట్ రూపంలో రాదు. ఇంట్లో డస్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు దీంట్లో చూసుకోండి, ఇంతకు ముందే క్లీన్ చేసినాం, ఇంట్లో మొత్తం మీద డస్ట్ ఏర్పడింది. దీని ఏం తాగేటప్పుడు ఆ కోడి వెళ్ళేటప్పుడు దాంట్లో డస్ట్ పడిపోతుంది. సో మనం అట్లా రావడం దీంట్లో క్లీన్ గా వస్తాయి వాటర్ అనేది. దీంట్లో మేజర్ గా పర్ఫార్మెన్స్ చేసుకోవాల్సింది పైప్ లైన్ క్లీనింగ్ ఒకటి పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. కోడిపిల్లలు వచ్చినప్పుడు మళ్ళీ వచ్చినాక 15 రోజులకు 30 రోజులకు. అంటే సో మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, సో మనం ఇక్కడ ఇట్లాంటి లీటర్ కావద్దు. కాకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాం, పొద్దుగాల ఇది మొత్తం మీది కింద చేసేస్తాం. అంటే చేంజ్ చేస్తుంటాం. సో ఇది దానికి చాలా డిఫరెంట్ ఏంటంటే దీని వల్ల వర్క్ ప్రెషర్ తగ్గుతుంది, లిటర్ కండిషన్ బాగుంటది, వాటర్ గిట్ట డస్ట్ పడే అవకాశం తక్కువ ఉంటుంది. లేబర్ కూడా కొంచెం 50% వరకు తగ్గిపోతుంది. దీన్ని అసలు క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు. దీన్ని ప్రెసెంట్ గా దాన్ని అయితే డైలీ 3 టైమ్స్ క్లీన్ చేయాలి, కంపల్సరీ క్లీన్ చేయాలి. ఒకవేళ కాలేదనుకో ఈకోలీ వస్తుంది. ఈకోలీ అనేది డిసీజ్. మన హార్ట్ పైన పొర టైప్ వస్తుంది. ఆ పొర రాకుండా మళ్ళీ మనం మెడిసిన్ వాడాల్సి వస్తుంది. అన్న ఇప్పుడు మనం మొత్తం మీరు ఏం చెప్పారంటే కంపెనీ వాళ్ళే మొత్తం చిక్కు, మెడిసిన్, ఫీడింగ్ అన్ని వాళ్ళే ఇస్తారు. ఫర్ కేజీకి 95 రూపీస్ అని కూడా చెప్పారు. ఓకే, ఇప్పుడు ఒక కోడి అనేది 2 kgs గానీ 1 kg అయిందని మీరు ఎట్లా గమనిస్తారు? ఫీడింగ్ ఎత్తిస్తారు? మనం వచ్చేసి వీక్లీ ఒక 5 కోళ్ళు ఒక సంచిలో గానీ ఒక బకెట్ లో గానీ తీసేసుకొని మనకు రోజు ఫీడ్ ఇంటేక్ ఎట్లుంది, ఫీడ్ ఇంటేక్ అంటే కరెక్ట్ ఈ రోజు తినాల్సి, ఈ ఏజ్ లో ఇంత దాన తినాల్సి వస్తుంది, తింటుందా లేదా అదొకటి క్యాల్కులేట్ చేసుకుంటాం. ఇంకోటి ఏం చేసుకుంటాం అంటే మనకు ఇన్ని డేస్ లో ఇంత ఫీడ్ ఇవ్వాల్సిందే కంపల్సరీ. ఎప్పుడైతే ఫీడ్ ఇంటేక్ తగ్గిందో ఆటోమేటిక్ గా దానికి డిసీజ్ అటాక్ అయినట్టు అర్థం. మేజర్ గా అంటే మీరు వీక్లీ చెక్ చేసుకుంటారు? వీక్లీ చెక్ చేసుకుంటారు. ఓకేనా, మీరు లిఫ్టింగ్ అనేది ఎన్ని రోజులకి ఇస్తారు? మనం వచ్చేసి 40 నుంచి 45 డేస్ కు లిఫ్టింగ్ పెట్టేసుకుంటాం. మీకు ఏ విధంగా చేస్తారు దాని లిఫ్టింగ్ అనేది? మనం వచ్చేసి ట్రేడర్స్ వస్తారు, షాప్స్ చేయడానికి ట్రేడర్స్ అని ఉంటారు. కంపెనీ ట్రేడర్స్ పంపిస్తుంది. మనం ఏం చేయాలి, ఇక్కడనే మన దగ్గర జాలి పెట్టేస్తారు, ఎలక్ట్రికల్ డిజిటల్ కాంట పెట్టేస్తారు. అది పెట్టేసి లిఫ్టింగ్ చేసేసి. అంటే కంపెనీ వాళ్ళే పంపిస్తారు లేకపోతే కంపెనీ వాళ్ళే పంపిస్తారు. మనకి రోజు లిఫ్టింగ్ ఎట్టాలనుకున్నాం, ఆల్రెడీ క్రాప్ వచ్చింది మళ్ళీ మన డిసీజ్ అటాక్ అయినా ఏమైనా మనం ఏం చేస్తాం, లిఫ్టింగ్ పెట్టేసుకోమని చెప్పేసుకుంటాం. సో వాళ్ళు ఏం చేస్తారు, లిఫ్టింగ్ పెట్టేసి వాళ్ళు కంపెనీ వాళ్ళు పంపిస్తారు, మనం వేసేసుకుంటాం. ఇప్పుడు డే బై డే సూపర్వైజర్ వస్తాడు, మోర్టాలిటీ ఎంత అయిందని రాసుకుంటాడు. డిసీజ్ ఏమైనా ఉంటే దాన్ని పిఎం చేస్తారు. పిఎం అంటే పోస్ట్ మార్టం. పిఎం చేసేసుకొని ఏమైనా డిసీజ్ అటాక్ అయినట్లుంటే దానికి సరిపడా మెడిసిన్ ఇచ్చేసి మనకు వచ్చినటువంటి మోర్టాలిటీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని పిఎం చేపించి దాన్ని రాస్తాము. ఒక డైరీ ఉంటది, ఫామ్ డైరీ, ఆ డైరీ తీసుకురాపం. ఆ డైరీలో మనం రాసుకొని ఏం చేస్తాము, ఎంత ఇప్పుడు మనకు 9000 బర్డ్స్ వచ్చినాయి, 9000లో 500 మోర్టాలిటీ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 500 మోర్టాలిటీ అయినాయి అనుకో, ఇంకెన్ని మనకు 8500 వాళ్ళ కంపెనీకి మనం అప్పచెప్పాలి. నువ్వు 10 కోళ్ళు తిన్నావా,
10 కోళ్ళు అమ్ముకున్నావా సంబంధం లేదు. 8,500 కోళ్ళు ఇస్తేనే వాళ్ళకి మనకు ఉంటది. ఒకవేళ ఒక్క కోడి తక్కువ వచ్చినా ఇక్కడ కంపెనీకి పోయిందని కంపెనీకి లెక్క చెప్పాల్సి వస్తుంది. అంటే ప్రతిదీ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే. అంటే మనకు మధ్యలో దాన్ని ఏం చేయడానికి ఛాయిసెస్ అయితే ఉండదు. ఎట్లాంటి ఛాన్స్ ఉంటది. మనము అమ్ముకున్నాం అనుకో, ఇప్పుడు మనకు 500 పోతే 8,500 ఉండాలి కదా. అవును. ఒకవేళ నువ్వు 10 కోళ్ళు అమ్ముకున్నావు అనుకో, 490 వచ్చినాయి అనుకో, 490 వస్తాయి కదా 10 కోళ్ళు అమ్మినప్పుడు. 10 కోళ్ళ పైసలు వాళ్ళు ఆటోమేటిక్ గా మార్కెట్ రేట్ 90 రూపాయలు పోయింది అనుకోండి, మన నుంచి తీసేసుకుంటారు. యావరేజ్ గా వాళ్ళు బాడీ వెయిట్ యావరేజ్ చేసేసి 10 కోళ్ళది అమౌంట్ డిడక్షన్ చేసి మనకు బిల్లు పంపించేస్తారు. ఓకే. అంటే మొత్తం మనకు కంపెనీ ఎన్ని చిక్స్ అయితే మనకు చెప్పి ఇస్తుందో అన్ని చిక్స్ మనం రిటర్న్ చేయాల్సి వస్తుంది. మొటాలిటీ తీసేసి ఇప్పుడు చిక్స్ మనకు 9,000 ఇచ్చినప్పుడు 500 మొటాలిటీ అయినప్పుడు 8,500 బర్డ్స్ ఇచ్చేసారు. ఓకే. అదే మన కంపెనీ ఇచ్చిన దానికి మొటాలిటీ చేసేసి వాళ్ళకు బర్డ్స్ వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళకి బాగుంది. ఇప్పుడు మీరు అమ్మడం ఏ విధంగా దీన్ని అమ్ముతారు మరి? ఇప్పుడు మనకి ఈరోజు 45 days ఆంధ్రలో ఏం చేస్తాం, మనము కంపెనీకి చెప్పేస్తాం లిఫ్టింగ్ వచ్చేసి లిఫ్టింగ్ పెట్టాలని చెప్పేస్తాం. సో వాళ్ళని బండ్లను పంపిస్తారు. బండ్లను గిట్ట ఏ విధంగా పంపిస్తారు అంటే, వాళ్ళు ఈ రోజు రేట్ ఉంటది, సప్లై రేట్, పేపర్ రేటు, సప్లై రేట్ అని ఉంటది. పేపర్ రేటు ఏమో షాప్స్ కి వేస్తారు వాళ్ళు, సప్లై రేట్ ఏమో వీళ్ళు తీసుకుంటారు మన దగ్గర. సప్లై రేటుకు మళ్ళీ మనం 10 or 15 రూపీస్ కంపెనీ మైనస్ మాట్లాడుకుంటది. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటారు, ఇప్పుడు 90 రూపాయలు ఉంది సప్లై రేటు, వాళ్ళు 80 రూపాయలకు అమ్ముతారు. 80 రూపాయలు పేపర్ సప్లై రేటుకు పేపర్ రేటుకు మళ్ళీ 10 రూపీస్ ప్లస్ ఉంటది. ఓకే. సో వీళ్ళు ఏం చేస్తారు, సప్లై రేటుకు ట్రేడర్ తీసుకపోయి పేపర్ రేటుకు షాప్స్ కి మనకి ఎలక్ట్రికల్ కాంట పెట్టి ఇక్కడ వెయిట్ చేసి పంపించేస్తాము. మొత్తం ఉన్న బర్డ్స్ మొత్తం లిఫ్టింగ్ అయిన ఎంబడే మనము ఫీడ్ ఎంత తిన్నది, ఎంత మెడిసిన్ వాడినాము, ఎన్ని చిక్స్ వచ్చినాయి, ఎంత ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఇట్లాంటివి వచ్చేసి వీక్ బర్డ్స్ అంటారు, కల్స్. ఇప్పుడు ఈ కల్స్ ఏం చేస్తాం, ఇవి చంపేస్తాం. ఇక ఇప్పుడు దీనికి ఏదైతే ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు మనము దాదాపు ఇప్పుడు నేను చెప్పిన న్యూరోబిన్ టాబ్లెట్ ఏంటంటే, ఇప్పుడు ఈ టాబ్లెట్ చూసుకుంటే ఇప్పుడు ఎప్పుడైతే హెల్తీగా లేదో కోడికి ఇక్కడ బ్లాక్ అయిపోతుంది, ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. నార్మల్ కోడిని తీసుకో, ఒక్కొక్క నార్మల్ కోడి పిల్లని తీసుకో, ఇగో ఇది కాల్షియం ప్రాబ్లమ్. దీని మెడ చూసుకోండి ఇప్పుడు ఇట్లా అయిపోయింది. న్యూరోబిన్ టాబ్లెట్లు వాడడం వల్ల దీన్ని అరికట్టవచ్చు. అంటే వీటిని ఇప్పుడు ఇది 14 రోజుల కోడి పిల్ల. ఎప్పుడైతే డిసీజ్ హెల్దీగా ఉన్న కోడి ఏమో ఇది, హెల్దీగా ఉన్న కోడి ఇది. దీనికి దానికి ఎంత డిఫరెంట్ ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. 25 to 75% డిఫరెంట్ ఉంది. దీని కోడికి ఎప్పుడైతే ఇట్లా వైట్ గా ఉంటుందో, ఎప్పుడైనా చెస్ట్ వైట్ గా ఉంటుందో హెల్దీ కోడి, మళ్ళీ ఇట్లా పట్టుకున్నప్పుడు దీనికి ఇట్లా చూడండి, ఇట్లా చూడండి, ఇట్లా చూస్తే ఇట్లా నాడి కనిపిస్తుంది. అదే దీనికి చూడు, ఇది మొత్తం క్లియర్ గా ఉంది. ఏదైతే ఇట్లా ఉంటుందో ఇది డిసైజ్ కోడి. దీన్ని ఏంటనే చేస్తాం, సపరేట్ పార్టిషన్ చేసి కలిసి చేపించేస్తాం. అంటే దీన్ని సపరేట్ గా ఉన్నటువంటి కోళ్ళకి తీసేసి కలిసి చేసేస్తాం. ఓకే, రైట్. మనకు దీని నుంచి ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది అంటే, దీనికి కంపెనీ ఎట్లా కట్టిస్తాం మనం? కంపెనీ వచ్చేసి పర్ఫార్మెన్స్ బట్టి, పర్ఫార్మెన్స్ కంపెనీ టార్గెట్ 95 రూపాయలు ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్. 95 రూపాయలు ఉంది. 95 రూపాయలు. అది మార్కెట్ అంటే ఈ రకమైన మార్కెట్ కాదు, ఫార్మర్ పర్ఫార్మెన్స్ మార్కెట్ అని ఉంటుంది. అది ఎట్లుంటది అంటే పీసీ ఎఫ్సిఆర్ అని ఉంటది. ఎఫ్సిఆర్ అనేది ఏమో ఫీడ్ కన్సంప్షన్, పీసీ అనేది ఏమో ప్రొడక్షన్ కన్సంప్షన్. ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది. మనకి ఏ విధంగా కట్టిస్తారు మనకి ఇప్పుడు మన కంపెనీలో అయితే వెనుకబ్లో అయితే 95 రూపాయల పీస్ ఎప్పుడైతే ఇస్తామో మనం కంపెనీకి, వాళ్ళు మనకు టార్గెట్ ఇచ్చారు 95 రూపాయల 95 రూపాయల 1 కిలో కోడిని తయారు చేసి నాకు ఇవ్వు. దాంట్లో +or- 50 పైసా ఉంటుంది. ఇట్లా మనకు ఒక బ్యాచ్ చేయడానికన్నా మన ఉన్న ఇప్పుడు ఎంత వేసిన కోళ్ళు మనం వచ్చేసి 9,000 వేసినాం. 9,000 వరకు మనకు వచ్చేసింది. 9,000 ఇంతకు ముందు మేము ప్రీవియస్ లో కూడా మీరు వేసారు కదా, ఇంతకు ముందు వేసిన బ్యాచ్ కూడా ఒక బ్యాచ్ మొత్తం ఎంత వస్తుంది మనకు వచ్చే ఇన్కమ్ అంటారు. ఇన్కమ్ అంటే మనకు ఇన్కమ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బాగుంటే 1,00,000-1,50,000 వరకు వచ్చేస్తుంది. ఒకవేళ పర్ఫార్మెన్స్ లోపం ఎప్పుడైతే ఉంటుందో 50,000 గిట్ట రావచ్చు, 30,000 గిట్ట రావచ్చు. కంపెనీ కుల్టా కట్టిన రోజులు గిట్ట చాలా ఉంది. అంటే కంపెనీ ఇది ముందు +or- 50 పైసా ఉంది కదా, దాంట్లో డిడక్షన్ చేసేస్తారు. ఓకే. ఇప్పుడు మనకి ఎట్లా అంటే కొత్తగా పౌల్ట్రీ ఫార్మ్ రన్ చేసే ఏం చేస్తా అంటే సింపుల్ గా చేసేస్తే అమౌంట్ వస్తుంది, ఒక టాస్క్ ఆలోచన ఉండదు. ఇది మనకు ఫస్ట్ వాళ్ళకి చెప్పాల్సింది మనం కొత్తగా ఎప్పుడైతే ఓన్ కష్టం చేసుకొని పర్ఫార్మెన్స్ మేము కరెక్ట్ చేసుకోగలుగుతాం, ఈ పని తప్ప ఇంకో పని చేసుకోవాలి, నేను ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసుకుంటా అంటే వేసుకోవచ్చు. లేదు నేను ఏదో ఇట్లా నేను 20 లక్షలు పెట్టినా, నేను 1.5 lakh ఫీల్ అయ్యి నేను డైరెక్ట్ గా నాకు అకౌంట్ లకు లక్షలు పడతాయి అంటే అది భ్రమ, ఇంపాసిబుల్ అంటారు. ఇంపాసిబుల్. ఓకే. పౌల్ట్రీ ఫార్మ్ గత 8 సంవత్సరాలుగా విజయవంతంగా రన్ చేస్తున్నటువంటి కృష్ణరెడ్డి గారు ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మ్ ఏ విధంగా దీన్ని రన్ చేయాలి, దీనిలో వచ్చే ఒడిదొడుకులు ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి వివరాలు మనకు వివరించారు.
కొత్తగా ఎవరైతే ఇంకెవరైనా పోల్ట్రీ ఫామ్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బూచనపల్లి విలేజ్లో కృష్ణరెడ్డి అన్న గారు గత 8 సంవత్సరాలుగా పోల్ట్రీ ఫామ్ విజయవంతంగా రన్ చేస్తున్నారు. అన్నగారి యొక్క అనుభవాలను అడిగి తెలుసుకునే అవకాశం కూడా మనకు ఉంది. డిస్క్రిప్షన్ లో అన్నగారి యొక్క నంబర్ కూడా డిస్క్రిప్షన్ లో మనం ఇస్తాం. ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ మీ ఫోన్ లో నోటిఫికేషన్ రావాలనుకుంటే వెంటనే న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.